Hi students, welcome to my YouTube channel. In this video, కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక రేఖా గణితం నుండి మరి మనకి ఇక్కడ 6 టాపిక్స్ ఉంటాయి. ఈ వీడియోలో కూడా 2 టాపిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో మనం కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుందాం. మరి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే టీఎస్ఆర్జేసి, ఏపీఆర్జేసి, పాలిసెట్, టీఎస్డబ్ల్యూ, ఆర్ఈఐఎస్, అలాగే మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే IIIT కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా మనకి ఈ మోడల్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదా గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ మనం ఒకసారి నేర్చుకున్నట్టయితే మనం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోను రూపొందించడం జరిగింది. మరి వీడియో చివరి వరకు చూడండి. మరి ఇక్కడ 3 వీడియోస్ ఉంటాయి. మొదటి వీడియోలో కూడా మనము 2 కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ కాన్సెప్ట్ లోపల చూసినట్లయితే ఇంట్రడక్షన్ పార్ట్ లోపల ఏ ప్లేన్ ఈజ్ డివైడెడ్ 4 పార్ట్స్. ద హారిజంటల్ నెంబర్ లైన్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. వి నో దట్ ఎక్స్ అక్షము అంటాం, ఎక్స్ యాక్సిస్ అంటాం. అలాగే వర్టికల్ నెంబర్ లైన్ ఏమో వై యాక్సిస్ అంటాం, వై అక్షము అని అంటాము. ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్ డినోటెడ్ బై ఓ అంటాం. మనం మూల బిందువు అంటాం తెలుగు లోపల. మరి ఈ మూల బిందువు నుంచి కుడివైపు ఏమో ధన సంఖ్యలు, ఎడమవైపు ఏమో రుణ సంఖ్యలు ఉంటాయి. అలాగే ఎక్స్ యాక్సిస్ లోపల రుణ ఎక్స్ అక్షము, ధన ఎక్స్ అక్షం అంటాం. అలాగే వై యాక్సిస్ పైన అబో సైడ్ ఏమో పాజిటివ్ ఉంటుంది, బిలో సైడ్ నెగటివ్ ఉంటుందని నేర్చుకున్నాం. మరి 4 పార్ట్స్ లోపల మనము ప్రతి పార్ట్కి కూడా క్వాడ్రెంట్ అంటాం కాబట్టి Q1, Q2, Q3, Q4 అంటాం. లేదంటే మొదటి పాదము, రెండవ పాదము, మూడవ పాదము, నాలుగవ పాదం అని ఇలా 4 భాగాలుగా విభజిస్తాం. అయితే ఇప్పుడు మొదటి పాదంలో చూసినట్టయితే Q1 లోపల ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. మనకి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ పార్ట్లో చూసినట్టయితే ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఉంటుంది, వై యాక్సిస్ పైన కూడా పాజిటివ్ నెంబర్ ఉంటుంది కాబట్టి పాజిటివ్. అలాగే సెకండ్ క్వాడ్రెంట్కి వచ్చే వరకు ఎక్స్ వాల్యూ నెగటివ్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, లెఫ్ట్ సైడ్ నెగటివ్ ఉంది, అలాగే వై యాక్సిస్ పైన పాజిటివ్ ఉంది. థర్డ్ దాంట్లో బోత్ ఆర్ నెగటివ్ క్వాడ్రెంట్స్, నెగటివ్ వాల్యూస్ ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రెంట్ లోపల ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఉంటుంది, వై వాల్యూ నెగటివ్ ఉంటుంది. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఏముంది ఇంకా అంటే మన ఎక్స్ యాక్సిస్ పైన వై కోఆర్డినేట్ 0 ఉంటుంది. సో ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ అక్షం పైన వై నిరూపకము 0, వై నిరూపకము 0. అలాగే వై యాక్సిస్ పైన ఎక్స్ నిరూపకం 0 అవుతుంది, ఎక్స్ నిరూపకము 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. వై నిరూపకం 0 అయితే ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది, అలాగే ఎక్స్ నిరూపకం 0 అయితే వై యాక్సిస్ పైన ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏముందంటే ఏ పాయింట్ ఆన్ ద ఎక్స్ ఎనీ పాయింట్ ఆన్ ద పి పాయింట్ అనేది తీసుకున్నట్లయితే ఎక్స్ కామ వై అనుకుందాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్. వై యాక్సిస్ నుంచి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం ఏమంటాం? ఎక్స్ కోఆర్డినేట్ అంటాం, ఎక్స్ నిరూపకం అని అంటాం. అలాగే ఎక్స్ యాక్సిస్ నుంచి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే వై కోఆర్డినేట్ అంటాం, అంటే వై నిరూపకం వాల్యూ. వై నిరూపకం అనేది ఎలా వస్తుందంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఉంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నుంచి వస్తుంది, ఎక్స్ వాల్యూ అంటేనేమో వై యాక్సిస్ నుంచి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నుంచి వస్తుందని నేర్చుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం క్వశ్చన్స్ను ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఏ కామా 2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రెంట్ దెన్ -a -2 లైస్ ఇన్ విచ్ క్వాడ్రెంట్? ఏ కామా 2 అనేటువంటి బిందువు రెండవ పాదంలో ఉంది. ఏ కామా 2 ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. చాలా మందికి ఏమంటే ఏ అనగానే ముందర పాజిటివ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ అనుకుంటాం. రాంగ్. ఏ ఈజ్ ఏ వేరియబుల్ అంటే చరరాశి. చరరాశి యొక్క గుర్తు అనేది ధన సంఖ్య ఉండవచ్చు, రుణ సంఖ్య ఉండవచ్చు. దాన్ని బట్టి మనము అది ధన విలువన రుణ విలువనని నిర్ధారించలేము. గుర్తుపెట్టుకోండి, ఏకి ముందర ప్లస్ ఉంది కాబట్టి ధన సంఖ్య అని చెప్పరాదు, ఏకి ముందు మైనస్ ఉంది కాబట్టి రుణ సంఖ్య అని చెప్పరాదు. చలరాశికి ఏ గుర్తున్నా సరే మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. ఇప్పుడు ఏ కామా 2 అని ఇచ్చిండు, ఇది ఏ క్వాడ్రెంట్లో ఉంది? సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? -a -2 అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది. సో ఏ కామా 2 సెకండ్ క్వాడ్రెంట్ లోపల చూసినట్టయితే మనకి వై వాల్యూ పాజిటివ్ ఉంటుంది, ఎక్స్ వాల్యూ నెగటివ్ ఉంటుంది. అంటే ఏ అనేటువంటిది నెగటివ్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ వాల్యూ -1 అనుకుంటున్నా, నెగటివ్ ఉండాలి కాబట్టి -1 అనుకుంటున్నా. ఏ -1 అయితే ఏ ఏమవుతుంది? +1 అవుతుంది. సో నెగటివ్ -2 అలాగే ఉంటుంది. 1, -2 ఇది ఏ క్వాడ్రెంట్? ఫోర్త్ క్వాడ్రెంట్.
సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఏని మనం ఏం కనుక్కోవాలి, ఒక నెంబర్ అనుకోవాలి. ఎలా అనుకోవాలంటే మనకి సెకండ్ క్వాడ్రెంట్లో ఉండేటట్టు అనుకోవాలి. సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నట్లయితే ఎక్స్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది. ఎక్స్ వాల్యూ నెగిటివ్ అంటే -1 అనుకుందాం. ఏ -1 అయితే మైనస్ ఏమవుతుంది, +1 అవుతుంది. 1, -2 1, -2 అంటే ఫోర్త్ క్వాడ్రెంట్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Second question. If k, 2 is lies in second quadrant, -k and -2 lies in a quadrant. So same question. Third question. Which of the following cannot be a point on x-axis? Which of the following cannot be a point on x-axis? x-axis పైన లేనటువంటి బిందువు ఏది? మనం ఇప్పుడే చెప్పుకున్నాం x-axis పైన y కోఆర్డినేట్ 0 అవుతుంది. మరి y కోఆర్డినేట్ 0 దేంట్లో ఉంది చూడండి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో y కోఆర్డినేట్ 0 ఉంది కాబట్టి ఈ మూడు కూడా x యాక్సిస్ పైన ఉంటాయి. x యాక్సిస్ పైన లేనటువంటి పాయింట్ అంటే ఇది. సో 0, 2 బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ద పాయింట్ -5, -8 లైస్ ఇన్ డాష్ క్వాడ్రెంట్. -5, -8 అనేది ఏ క్వాడ్రెంట్ లో ఉంటుంది? సో మీకు అందరికీ బాగా గుర్తుంది, బోత్ ఆర్ నెగటివ్ వాల్యూస్. సో మనకి రెండు కూడా నెగటివ్ వాల్యూస్ ఉన్నట్టయితే థర్డ్ క్వాడ్రెంట్, కాబట్టి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? బోత్ ఆర్ పాజిటివ్ ఉంటే ఫస్ట్ క్వాడ్రెంట్, బోత్ ఆర్ నెగిటివ్ ఉంటే థర్డ్ క్వాడ్రెంట్, మైనస్ ఉంటే సెకండ్ క్వాడ్రెంట్, +- ఉంటే ఫోర్త్ క్వాడ్రెంట్. గుర్తుపెట్టుకోండి. సో మీరు చూస్తున్నటువంటిది నా యొక్క ఆండ్రాయిడ్ యాప్. మరి మీరు గూగుల్ స్టోర్లోకి వెళ్ళి, ప్లే స్టోర్లోకి వెళ్ళి సాత్వీర్ అకాడమీ అని సెర్చ్ చేసినట్టయితే మీకు నా యొక్క ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ 4వ చూసినట్టయితే మీరు టీఎస్ఏపీ పాలిసెట్ సంబంధించినటువంటి వీడియో లింక్స్ కావచ్చు, అలాగే స్టడీ మెటీరియల్ కావచ్చు, ఎగ్జామ్ సంబంధించినటువంటిది 4th ఫోల్డర్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరి యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు సులభంగా వెతకడం ఇబ్బంది కాకుండా చాప్టర్ వైజ్గా వీడియో లింక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ చూడండి. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 5th క్వశ్చన్. Where do the following -4, 0, 2, 0, 6, 0, -8, 0 lies in the coordinate axis? మరి ఇచ్చినటువంటి బిందువులన్నీ కూడా ఏ అక్షాల పైన ఉంటాయి, ఏ నిరూపక తలం లోపల ఎక్కడ ఉంటాయని అడుగుతున్నాడు. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కూడా y నిరూపకం 0 ఉంది. y కోఆర్డినేట్ ఈజ్ 0. y కోఆర్డినేట్ 0 అయితే ఆల్ ఆర్ ఆన్ ద x యాక్సిస్. సో థర్డ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ద పాయింట్ 0, 5 లైస్ ఆన్. సో 0, 5 అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ 0 అయితే y యాక్సిస్ పైన ఉంటుంది. సో మనకి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ద పాయింట్ ఎట్ విచ్ ద లైస్ 2x + y = 8. 2x + y = 8. దిస్ వన్ ఈజ్ ద లైన్. దిస్ ఈజ్ ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్. మరి ఈ లైన్ అనేది x యాక్సిస్ ని ఖండించేటువంటి బిందువు ఏది? x యాక్సిస్ ని ఖండిస్తుంది అంటే, x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ అవుతుందంటే y కోఆర్డినేట్ ఈజ్ 0. మనం ఇంతకు చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ గీస్తున్నా. ఒక లైన్ అనేది x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తుందంటే మరి అక్కడ y కోఆర్డినేట్ 0 ఉంటుంది. y కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ y వాల్యూ 0. సో 2x = 8 అవుతుంది, x = 4 అవుతుంది. సో 4, 0 ఈజ్ ద ఆన్సర్. 4, 0 డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆ ఇచ్చినటువంటి లైన్ డ్రా చేయకుండానే మనం ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు, అది x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసేటువంటి పాయింట్ ఏదంటున్నాడు. x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తుందంటే y కోఆర్డినేట్ 0, y నిరూపకం 0. మరి ఇచ్చినటువంటి రేఖీయ సమీకరణంలో y స్థానంలో 0 రాస్తే 2x = 8 అవుతుంది, x = 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద నియరెస్ట్ పాయింట్ టు ఆరిజిన్. ద నియరెస్ట్ పాయింట్ టు ఆరిజిన్. సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా ద నియరెస్ట్ పాయింట్ టు ఆరిజిన్ అంటే మూల బిందువు నుంచి దగ్గరగా ఉన్నటువంటిది ఏది? ఏ బిందువు అనేది మూల బిందువు నుంచి దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించినట్లయితే మనం ఫస్ట్ 0a తెలుసుకుందాం. ఇది 0b అనుకుందాం, ఇది 0c, ఇది 0d. ఇప్పుడు ఒకసారి గమనించండి. 0a అంటే 2² + 3² అంటే 4 + 9 13 అవుతుంది. ఇక్కడ 5² అంటే 5 అవుతుంది. ఇక్కడ కూడా -5² రూట్. సో √25 అంటే ఇది కూడా 5 అవుతుంది. ఇక్కడ √1² + 3² అంటే √1 + 9. 1 + 9 అంటే 10 అవుతుంది. 10 అంటే 3 పాయింట్ సంథింగ్ వస్తుంది.
ఇదేమో 5 ఉంది, ఇది 5 ఉంది, ఇదేమో 3 పాయింట్ ఇది కూడా వస్తుంది. మరి అప్పుడు ఏమవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ ఇది కాబట్టి ఫస్ట్ది కాబట్టి √10 అనేది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి దిస్ వన్ ఈజ్ ద నియర్ టు ద ఆరిజిన్. మూల బిందువు నుంచి దగ్గరగా ఉన్నటువంటి బిందువు 1,3 అవుతుంది. The point of intersection of the lines 2x plus 3y minus 5 equal to 0, 3x minus 4y plus 1 equal to 0 lies in the which quadrant? ఇచ్చినటువంటి రెండు రేఖా సమీకరణాల యొక్క ఖండన బిందువు ఏ పాదంలో ఉంటుంది? మరి ముందుగా మనకి ఇక్కడ 4th చాప్టర్ అండ్ 7th చాప్టర్ రెండింటిని క్లబ్ చేస్తూ ఇచ్చిండు క్వశ్చన్. మరి 4th చాప్టర్ ప్రకారం మనం ఏం చేయొచ్చు, 2x plus 3y minus 5 equal to 0, 2x plus 3y equal to 5 రాసుకుంటాం. సెకండ్ వన్ 3x minus 4y ఈక్వల్ టు -1 అని రాసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ దాంట్లో x కోఆర్డినేట్ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ మల్టిప్లై విత్ 3, సెకండ్ వన్ ఈజ్ మల్టిప్లై విత్ 2. సో 6x 9y ఈక్వల్ టు 15, 6x minus 8y minus 2. సో మైనస్ ప్లస్ ప్లస్ దీస్ టూ ఆర్ క్యాన్సల్. సో 17y ఈక్వల్ టు 17, y ఈక్వల్ టు 1 వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు 1 ఈక్వేషన్ 2లో రాద్దాం. 3x minus 4 1 = 4 -1. సో -1 -4 రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే +4 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో x ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1. సో రెండు కూడా పాజిటివ్ వాల్యూస్ కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మనము ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఖండన బిందువు తెలుసుకోవాలి, అది ఏ పాదంలో ఉందో గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ ఇది డిస్టెన్స్. మరి అనేది సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి డిస్టెన్స్. ఇందులోకి వెళ్ళి మనకు కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉండవచ్చు. సో మనకి ఇక్కడ 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మనకి 3 లేదా 4 క్వశ్చన్స్ కాబట్టి 2 కాన్సెప్ట్స్ ఎగిరిపోతాయి. కొన్ని సందర్భాల్లో డిస్టెన్స్లోకి ఇవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో వేరే దాంట్లో కూడా ఇవ్వచ్చు కాబట్టి సో మ్యాక్సిమం పెద్ద కాన్సెప్ట్ కాబట్టి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు డిస్టెన్స్ లోపల చూసినట్టయితే 2 పాయింట్స్ ఆన్ ద x యాక్సిస్, 2 పాయింట్స్ ఆన్ ద x యాక్సిస్ పైన ఉన్నట్టయితే సో డిస్టెన్స్ ఫార్ములా mod of x1 minus x2. 2 పాయింట్స్ ఆన్ ద y యాక్సిస్ పైన ఉన్నట్టయితే y1 minus y2 అని నేర్చుకున్నాం. అలాగే ఏ పాయింట్ ఈజ్ ఆరిజిన్, అనదర్ పాయింట్ ఈజ్ x, y ఉన్నట్టయితే డిస్టెన్స్ ఫార్ములా √x² + y² అని నేర్చుకున్నాం. అలా కాకుండా ఒకటి x యాక్సిస్ పైన ఒకటి y యాక్సిస్ పైన ఉన్నట్లయితే డిస్టెన్స్ ఫార్ములా √x² + y². ఓకేనా? లాస్ట్ వన్ ఈజ్ 2 పాయింట్స్ డిఫరెంట్ పొజిషన్లో ఉన్నట్టయితే x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. ఈ 5 ఫార్ములాస్ను ఉపయోగించుకుని మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. 2 పాయింట్స్ x యాక్సిస్ పైన ఉంటే x1 minus x2 mod ఆఫ్, అలాగే y యాక్సిస్ పైన ఉన్నట్టయితే బోత్ ఆర్ పాయింట్స్ ఆన్ ద y యాక్సిస్ పైన ఉన్నట్టయితే mod ఆఫ్ y1 minus y2. ఏ పాయింట్ ఈజ్ ఆరిజిన్, అనదర్ పాయింట్ ఈజ్ x, y ఉన్నట్టయితే √x² + y². ఏ పాయింట్ x యాక్సిస్ అనదర్ పాయింట్ ఈజ్ y యాక్సిస్ పైన ఉన్నట్టయితే √x² + y². 2 పాయింట్స్ అనేటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నట్టయితే ఆన్ ద ప్లేన్ √x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ a cos 25 degrees, 0 and b సెకండ్ పాయింట్ 0, a cos 65 degrees, a cos 65 degrees. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఏ పాయింట్ ఆన్ ద x యాక్సిస్, అనదర్ పాయింట్ ఈజ్ ఆన్ ద y యాక్సిస్, బికాజ్ x కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ 0 ఉన్నాయి కాబట్టి. సో డిస్టెన్స్ ఫార్ములా √x² + y² అంటే a² cos² 25 degrees, అనదర్ పాయింట్ a² cos² 65 degrees అవుతుంది. రెండిట్లో a² కామన్ తీస్తే cos² 25 degrees, ఇక్కడ cos² 65 ఉంది, దీని ఏం రాయొచ్చు cos² 90 - 25 అని రాయొచ్చు. cos 90 - 25 అవుతుంది sin² అవుతుంది, ఎందుకంటే పూరక కోణాల ఫార్ములా ప్రకారం కాంప్లిమెంటరీ యాంగిల్స్ ప్రకారం sin² 25 అవుతుంది. సో cos θ + cos² + sin² వాల్యూ 1 కాబట్టి √a² × 1. సో √a² దట్ ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏ. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ -2, 3, 2, -3. 2 పాయింట్స్ ఇచ్చిండు, డిస్టెన్స్ అడిగిండు.
రూట్ ఆఫ్ x2 మైనస్ x1. సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 -3 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ -2 అంటే బోత్ ఆర్ నెగిటివ్ కాబట్టి -4 స్క్వేర్, 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 3 + 3 హోల్ స్క్వేర్. సో 16 ప్లస్ 3 + 3 అంటే 6 స్క్వేర్ అంటే 36. సో √16 + 36 √52. మరి √52 ఆప్షన్ ఉందా? ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. సో ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ -2, 2, 8, -2 అండ్ -4, -3 ఈజ్. సో ఇచ్చినటువంటి 3 పాయింట్స్ ద్వారా ఏర్పడినటువంటి ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది? -2, 2, 8, -2, -4, -3. ఈ 3 పాయింట్స్ ద్వారా ఏర్పడిన ట్రయాంగిల్ ఏదవుతుంది? సో మనకి ఇక్కడ ఏబి, బీసీ అండ్ ఏసీ తెలుసుకున్న తర్వాత మనము దాన్ని బట్టి చెప్పవచ్చు. ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏబి అంటే ఇక్కడ రాస్తున్న చూడండి, ఏబి రూట్ ఆఫ్ x2 మైనస్ x1. సో 8 -2 కాబట్టి 10 స్క్వేర్ ప్లస్ -2 ఉంది, ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి -2 అంటే -4 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100, -4 స్క్వేర్ అంటే 16. √116 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది బీసీ, సేమ్ -4 -8 -12 స్క్వేర్ ప్లస్ -3 ప్లస్ 2 అవుతుంది. సో స్క్వేర్. సో √144 ప్లస్ -3 ప్లస్ 2 అంటే -1. -1 స్క్వేర్ అంటే 1. సో √145. థర్డ్ వన్ సిఏ ఆర్ ఏసీ √(-4 -2) -4 -2 అంటే ప్లస్ 2 అవుతుంది. -3 -2 హోల్ స్క్వేర్ √(-4 + 2) 2 స్క్వేర్ 4 -3 -2 -5. సో స్క్వేర్ 25. సో √29. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఏబీ స్క్వేర్ అంటే 116, 145, 29. ఈ రెండింటిని యాడ్ చేయండి, 145 వస్తుందా? వస్తుంది కాబట్టి 2 సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ అనేది థర్డ్ సైడ్ యొక్క స్క్వేర్కు ఈక్వల్ అయితే దట్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థీరం ప్రకారం. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ ద పాయింట్స్ -a, a, 0, a, 0, 0, a. 3 పాయింట్స్ ఇచ్చిండు. -a, 0 ఒకటి, a, 0 ఇచ్చిండు, థర్డ్ వన్ ఏమి ఇచ్చిండు? 0, a ఇచ్చిండు. పెరిమీటర్ అడిగింది. ఈ బిందువులతో ఏర్పడేటువంటి త్రిభుజం యొక్క చుట్టుకొలత. సో చుట్టుకొలత అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. సో ఫస్ట్ ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ తెలుసుకున్నట్టయితే √(a - a + a) అంటే 2a హోల్ స్క్వేర్. సో 0 -0 అంటే 0 అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి 2a. సెకండ్ వన్ ఈ రెండు పాయింట్స్కి 0 - a అంటే a స్క్వేర్, a - 0 a స్క్వేర్. సో √2a² అంటే a × √2 వస్తుంది. అలాగే థర్డ్ది ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ 0 - సో ప్లస్ a స్క్వేర్, a - 0 అంటే కూడా a స్క్వేర్. సో √2a² ఈజ్ ఈక్వల్ టు a √2. ఇప్పుడు మూడింటిని యాడ్ చేయండి. సో మూడింటిని యాడ్ చేస్తే మనకి a అనేది మూడిట్లో కామన్గా ఉంది. ఫస్ట్ దాంట్లో 2, ఇక్కడేమో √2 అంటే 2 √2 వస్తుంది. సో ఈ రెండింటిలో 2 కామన్ తీస్తే 2a కామన్ తీస్తే 1 + √2, 2a × 1 + √2. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ. The distance between the points cos θ, sin θ and -sin θ and cos θ. Cos θ, sin θ, -sin θ, cos θ. ఈ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత? సో సేమ్ cos θ -sin θ. మైనస్ అంటే ప్లస్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ రాస్తున్నా. హోల్ స్క్వేర్ ప్లస్ sin θ - cos θ హోల్ స్క్వేర్. ఓకేనా? x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఎలా ఉంది? a + b హోల్ స్క్వేర్
ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇలా ఉంది. ఓకేనా, ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది బి అనుకున్నట్టయితే ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి ఉంది. సో మనకు ఫార్ములా ఉంది, ఏది అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. దీని ప్రకారం ఏమవుతుంది, రెండిట్లో 2 కామన్ తీస్తే 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ప్రకారం 2 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. మరి ఐడెంటిటీ ప్రకారం ఏమవుతుంది, 1 అవుతుంది, 2 into 1. సో √2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. The distance between 2 points a cos theta comma theta, b ఏమో 0 a sin theta. సో ఇక్కడ ఒకటి x కోఆర్డినేట్ పైన ఒకటి y కోఆర్డినేట్ పైన ఉంది కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు √a స్క్వేర్ cos స్క్వేర్ theta ప్లస్ a స్క్వేర్ sin స్క్వేర్ theta. రెండిట్లో a స్క్వేర్ కామన్ తీస్తే 1 అవుతుంది, ఏ వచ్చేస్తుంది ఆన్సర్. ఆప్షన్ ఏ. The distance of the point 3, -4 from x-axis. x-axis నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, 3, -4 కు. సో 3, -4 అంటే ఎక్కడ వస్తుంది, కింద వస్తుంది, 4th క్వాడ్రంట్ లో వస్తుంది. x-axis నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత. సో x-axis నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే y కోఆర్డినేట్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది మనకి, 4 యూనిట్స్. 4 యూనిట్స్. నెగటివ్ ఉన్నప్పటికీ మన డిస్టెన్స్ అనేది పాజిటివ్ ఉంటుంది కాబట్టి 4 యూనిట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The points a 1, 5, b 2, 3 and c -2, -1 are. సో సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఏబి, బీసీ, ఏసీ తెలుసుకోండి. మనకి దాన్ని బేస్ చేసుకుని కొలినియర్ పాయింట్సా, ఐసోస్కెల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందో తెలుసుకోవచ్చు. ఓకే, ట్రై చేయండి మీరే. The distance between the points a 4, 3, b 8, 6. సో డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించుకున్నట్టయితే √8 - 4 అంటే 4 స్క్వేర్. నెక్స్ట్ 6 - 3, సో 3 స్క్వేర్. సో √16 + 9 √25, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ log 1000 to the base 10 tan 45 degrees, b cosec 30 degrees log 343 to the base 7. సో ఒకటేమో లాగర్థంలో ఇచ్చిండు, ఒకటేమో ట్రిగామెట్రీలో ఇచ్చిండు. ఇక్కడ ట్రిగామెట్రీ ఇచ్చిండు, లాగర్థం ఇచ్చిండు. సో లాగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ log 1000 to the base 10. log 1000 అంటే ఏం రాస్తాము, 10³ to the base 10. సో 3 into log 10 to the base 10 ఈక్వల్ టు 3 times of 1 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది ఫస్ట్ది. tan 45 అంటే 1 అని డైరెక్ట్ తెలుసు. cosec 30 అంటే sin 30కి రెసిప్రోకల్ కాబట్టి 2 అవుతుంది. నెక్స్ట్ ఇది లాస్ట్ది చూడండి, log 343 to the base 7, log 7³ to the base 7, 3 into log 7 to the base 7, 3 times of 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు చూడండి ఏమేమి వచ్చినాయి, 3, 1, 2, 3. ఓకే, సో ఇప్పుడు 3 - 2 1 స్క్వేర్, 1 - 3 -2 స్క్వేర్. సో 1 + 4 √5. √5 is the option D. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, సో ఈ విధంగా మనము డిస్టెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇంట్రడక్షన్ పార్ట్కి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినా నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరో కాన్సెప్ట్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. Like, share and subscribe my YouTube channel.